బంగారు తల్లి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే తండ్రి కూతురు రిలేషన్షిప్. చాలామంది అంటూ ఉంటారు పాప పుట్టగానే అరే నాన్న పోలికతో పుట్టిందే ఖచ్చితంగా అదృష్టవంతురాలు అవుతుంది అని. అలాగే నాన్నకి కూడా అమితమైనటువంటి ప్రేమ, కొంచెం ఎక్కువ పార్షియాలిటీ కూతుర్ల మీదే ఉంటుంది. అటువంటి నాన్నలకు ఒకవేళ కోపం వస్తే వస్తుంది, నాన్నలకు కూడా కోపం ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అదేమిటో అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం కూడా ఒక అమ్మా నాన్నలను అవ్వాల్సిందే. అప్పుడు కానీ వాళ్ళు పడినటువంటి ఆవేదన ఏమిటో మనకు అర్థం కాదు. అలాగే స్కూల్ నుంచి కొంచెం లేటుగా కూతురు ఇంటికి వస్తే ఈలోగా సతమతం అయిపోతారు తల్లిదండ్రులు. ఇంతకుముందు అడవిలో ఉండేటువంటి క్రూర మృగాల గురించి భయపడేవాళ్ళు మనిషి, కానీ ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి క్రూర మృగాలు, మన చుట్టూ తిరిగేటువంటి ఎన్నో మృగాల గురించి ప్రతి క్షణం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం చూస్తూ కూర్చుంటామా, మనం ఏం చెయ్యమా అనేటువంటి ఒక చిన్న ప్రశ్నకి సమాధానమే నా బంగారు తల్లి. 61st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ నా బంగారు తల్లి తెలుగు సినిమాకి గాను తీసుకొచ్చినటువంటి దర్శకులు, ఒక తండ్రి ఆవేదనని ప్రేమని అద్భుతంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ రాజేష్ శ్రీవర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బంగారు తల్లి ఆడియో రిలీజ్కి వచ్చే ఆయన ప్రెసెన్స్తో మమ్మల్ని అనుగ్రహించిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు. నేను తెలుగు సినిమాలు పని చేసినది ఫస్ట్ ఆర్ట్, నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు. అప్పుడు తెలుగు కొంచెం కూడా ఇప్పుడు మాట్లాడుతున్న అందం కూడా కొంచెం కూడా తెలియదు. అప్పుడు చిరంజీవి గారి సినిమా మాస్టర్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారితో పనిచేశారు. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. మీరిద్దరు ఇక్కడికి వచ్చే మమ్మల్ని అనుగ్రహించిన మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా మేము చేసినప్పుడు కష్టాలు అందరు యూజువలీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉన్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలు మనకు చాలా పడినాయి. దానిలో మొత్తం కాస్టింగ్ చేసిన మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు పెట్టిన కష్టాలు, ఎస్పెషలీ అంజలి పాటిల్ చాలా కష్టపడి టోటల్ సినిమా అనే అమ్మాయి అంటే 120 సీన్ ఉందంటే 118 సీన్ అమ్మాయి ఉంది. టోటల్ సినిమానే అమ్మాయి క్యారీ చేయాలి అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్తో. And I thank all my cast and crew for that. I thank Dr. Sunitha Krishnan Garu for producing the film, and because cinema is one of the biggest mass medium, and దాని పవర్ వేరే ఏ మీడియాకి లేదని అనుకున్నాను, విజువల్ మీడియా పవర్. దాని ద్వారంగా ఈ కథనే అమ్మాయిల కథనే, ఇది ఒక్క అమ్మాయిది కాదు, ఒక వేల మంది లక్షల మంది అమ్మాయిది స్వామినే వాళ్ళ ఆత్మ చెప్పాలనుకున్న కథ చేయించడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన దానికి సునీతా కృష్ణన్ గారికి థ్యాంక్ యూ ఆల్.
I think she's exceptionally courageous. It's an issue which is very complicated, very difficult. I mean, you don't get success very easily. It doesn't matter how many problems there are, she doesn't back down. She's not afraid. Bad things happen to her, and some people are crushed by that. She took those experiences and turned them right around. It is not enough for her that she merely rescues survivors. She wants to prevent it from happening in the first place. And so many of her programs focus on early education. They focus on young children having a safe place to go during the day that allows them to get out of the brothels and the neighborhoods surrounding the brothels. I was moved when an 11-year-old girl told me that she had in the first 1 week 300 customers. First 1 week, 300 customers. I was literally stunned and aghast. 11-year-old girl, small girl. Can you imagine her mental state? Can you imagine what will happen to her? At least in the children's home, almost 95% are HIV affected. She's not just trying to deal with the victims or the survivors in the immediate aftermath of having been trafficked. She's looking for the kind of change that can put them on a different trajectory. She runs a thing called the Enterprise, where women are taught rota and stuff, and they are taught bookbinding and things like that. These women are not skilled. Most of them haven't even seen the face of a school. The police used to say she's a victim, that girl who used to be a prostitute. Now they treat me with respect. In this world, I have respect. Sunita madam can do all that she is doing. I can at least rescue one girl. I can have that much courage. చిన్నప్పుడు మనకి చాలా విషయాలు ఇలా చేయకూడదు అలా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఆఫ్ విచ్ దే సే చిన్నప్పుడు మీరు భయపడద్దు అంటారు, ధైర్యంగా ఉండాలి అంటారు, కరేజియస్గా ఉండాలంటారు, ఫిరోషియస్గా ఉండాలంటారు, వేరే వాళ్ళ మీద సింపతి చూపించాలంటారు. వీటన్నిటికీ మా దగ్గర ఉండేటువంటి ఒకే ఒక్క సమాధానం డాక్టర్ సునీతా కృష్ణన్. అందరం అంటాం అన్నీ సపోర్ట్ చేస్తామని, కానీ ఎంతమంది ముందుకు వస్తాం చెప్పండి? మనకి మన కుటుంబాలు, మన రిస్క్లు, మన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ వదిలేసి ముందుకొచ్చి ఇంతమంది కోసం నిలబడి పోరాడుతుంది చూసారా? ఆవిడ నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సునీత. అండ్ వి రిక్వెస్ట్ సునీత టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. చిరంజీవి అన్నయ్య గారికి, అల్లు అరవింద్ సార్, డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం, సునీల్ శర్మాజీ, మాధవరావు సార్, అమిత్ సార్, మహేష్ సార్, I don't know, each one is somebody who's very dear to me. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. నా బంగారు తల్లి, నేను చూసిన ఒక నిజమైన స్టోరీ ఇది. సినిమా ఫేస్ చాలా పవర్ఫుల్ స్టోరీ. ఒక నాన్నది, ఒక కూతురిది స్టోరీ. నన్ను చాలా ఎక్కువ షేక్ చేసిన ఒక స్టోరీ. ఎలాగన్నా ఈ సినిమాన ప్రజల దగ్గర అందించాలా. అండ్ సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. అండ్ ఇంట్లో లోకల్ టాలెంట్ హస్బెండ్ గారు రాజేష్ టచ్రివర్ గారు ఉన్నారు. దాన్ని ఎలాగా కంప్లీట్లీ యూటిలైజ్ చేయాలి టు టెల్ ద పబ్లిక్ వాట్ దిస్ వరల్డ్ ఈజ్ అబౌట్. అలాగా ఆలోచించిన ఒక సినిమా నా బంగారు తల్లి. అమలాకి నేని, అల్లు అరవింద్ సార్, మా టెలివిజన్, ఇట్లాంటి అద్భుతమైన దేవదూతలు నా లైఫ్లో వచ్చారు. అండ్ ఇట్ ఈస్ త్రూ ఆల్ దేర్ సపోర్ట్. అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ శ్రీమతి అమలాకి నేని సపోర్ట్, అల్లు అరవింద్ సార్'s support, and very, very specially మా టీవీ support for helping us take this movie to the theatres. ఇది నేను నా తరఫు నుంచి నా వంతు అవుతున్న ఒక శ్రమ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్. ఐ విష్ అండ్ ఐ హోప్ అండ్ ఐ డిమాండ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు నా బంగారు తల్లిగా ఉంది. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ మా బంగారు తల్లి.